నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 15 ఏళ్ల కలయిక గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీజేపీ కూడా అందులో భాగం అన్నట్లే వాళ్ళందరూ చెప్పేది. మరి ఇక్కడ ఒకవైపు చూస్తుంటేనేమో వాళ్ళే చాలా చోట్ల కొట్టుకుంటూ ఉన్నారు. ఏమన్నా అంటేనేమో వైసీపీ మాకు గొడవలు పెడుతుంది, వైసీపీ మమ్మల్ని విడదీయడానికి చూస్తుంది అంటున్నారు. ఇప్పుడు కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాళ్ళు ఏవో జరుగుతున్నప్పుడు బీజేపీకి సంబంధించి బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే రానియకుండా ఉంటే మరి కూటమిలో ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారు. దానికి ఏ రకంగా వైసీపీ బాధ్యత అన్నట్లు, అంటే వైసీపీకి సంబంధం ఏముంది? మరి వాళ్ళు ఎందుకు ఆయనెందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళిద్దరికి మధ్య ఏముంది? మీ గొడవలకి మీ లుకలుకలకి వైసీపీకి ఏం సంబంధం? వైసీపీ ఒకవేళ గొడవ పెట్టింది అనుకుందాం. అంత ఈజీగా గొడవలు పడి, అంత ఈజీగా వైసీపీ కుట్రలు చేస్తే గొడవలు పడే అంత బలహీనంగా ఉన్నారు మీరు కొట్టుకుంటున్నారు. ఊరికి ప్రతిదానికి 2 ఏళ్ల తర్వాత కూడా వైసీపీ అంటున్నారు. కదిరిలో ఏం జరిగింది? బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి రథోత్సవం, అంటే తేరు అంటారు కదా, తేరు లాగడం అనే పెద్ద కార్యక్రమం అది. కదిరిలో మన రాయలసీమ జిల్లాల్లోనే కదిరి తేరు అంటే చాలా ఫేమస్, చాలా పెద్ద కార్యక్రమం. అంత పెద్ద కార్యక్రమానికి, దేవుడి కార్యక్రమానికి స్థానిక నాయకుడు కదా ఆయన. సరే, బీజేపీ నాయకుడు అనేది పక్కన పెడితే లోకల్ కదా ఆయన ఏమంటాడు? అయ్యా నేను ఉభయదారుని అంటాడు. ఉభయదారు అంటే ఏమిటంటే ఆ ఆలయ ధర్మకర్తలకు సంబంధించిన వన్ ఆఫ్ ది ఇదనమాట. అంటే ఈయన తనకి ఆలయానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవుడి ఉభయకర్త అంటారు. నేను ఉభయకర్తని, నన్ను తేరుగు పాల్గొనకుండా నన్ను దేవుడికి దూరం చేసి, నేను వస్తే ఏదో గొడవలు జరుగుతాయనేసి పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేసి రథోత్సవం నడిపినారే, ఏమైనా అర్థం ఉందా మీరు చేస్తున్న పనులకి? మీరు దేవుడికి అపచారం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ప్రసాద్ గారు ఏమంటారు? ఈయన రథం మీద ఎక్కి కూర్చోవాలనుకున్నారు. రథం మీద మామూలుగా ఏమిటంటే అర్చకులు ఉంటారు, అర్చకులు దేవుడు ఉంటాడు, రథం లాగేవాళ్ళు ఉంటారు. ఇది కదా మనం ఎక్కడైనా చూసేది. లేదు, విష్ణువర్ధన్ రెడ్డి గారు రథం మీద, అంటే అర్చకులతో పాటు దేవుడి దగ్గర కూర్చోవాలని అనుకున్నారు కాబట్టి అధికారులే దీన్ని ఆపారు, నాకేం సంబంధం లేదు అని అంటారు. సరే, ఇదంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అక్కడ లోకల్గా వాళ్ళిద్దరికి ఏదో సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఈ రథోత్సవాన్ని ఆ వేదికగా వాడుకున్నారు. ఇక్కడ మనకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ప్రసాద్ గారే విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆపేశారు, దేవుడి రథోత్సవంలో పాల్గొనకుండా చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఈ రథం మీద ఎక్కి కూర్చోవాలని ఆయన ఎందుకు అనుకుంటాడు? ఏదో కొంచెం లాజిక్లెస్గా ఉంది ఆ పాయింట్. ఎవరైనా రథం మీద ఎక్కి, ఏ నాయకుడు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కానీ దేవుడు ముందు నిలబడి రథం లాగుతారేమో కానీ రథం నేరుగా రథంలోనే ఎక్కి కూర్చోవాలని ఎవరు అనుకోరు. అంత యాటిట్యూడ్ ప్రాబ్లము విష్ణువర్ధన్ రెడ్డికి ఉందని కూడా మనకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ప్రసాద్ గారి ఆరోపణ చూస్తే. సరే, మొన్న ఏం జరిగింది? మీ పార్టీలో ఇద్దరు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, చిన్ని ఇద్దరు దేవుడు ఎదురుగి బాహాబాహి తలపడ్డారు. ఆయన శ్రీనివాసరావు ఏమంటాడు? నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నన్ను నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, జగన్ హయాంలోనే నేను పోరాడినాను, జగన్ నుంచి నాకు ఎప్పుడు థ్రెట్ లేదు, జగనే మేలు, మీరు చూస్తే నన్ను చంపడానికి ప్రయత్నించారు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? జనసేన మనము కలిసి ఉండాలి, 3 టర్ములు కలిసి ఉండాలి అని ఈయన అంటారు. ఎందుకు వస్తామని మీకు ఈ లుకలుకలు, గోలలు? ఎక్కడ చూసినా తగాదాలు. అనంతపురంలో ప్రసాద్ వర్సెస్ ప్రభాకర్ చౌదరి ఎప్పటి నుంచో ఉంది గొడవ. అది ఇద్దరు మీ పార్టీ వాళ్ళే కదా. అట్లా మీ పార్టీ తెలుగుదేశంలోనూ గొడవలు ఉన్నాయి. తెలుగుదేశం వర్సెస్ బీజేపీ ఇది కొత్త గొడవ. జనసేన స్థానిక నాయకులకి, టీడీపీ నాయకులకి మధ్య గొడవలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే పెద్ద బాహాటంగా బయటికి రాలేదు. కానీ మీరు ఇంకా ఇప్పుడే ఇంత కొట్లాడుతూ ఉంటే ఒక 5 ఏళ్ల టర్మ్కే ఇంకా 3 టర్మ్లు ఏముంటారు మీరు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరి మీద చర్య తీసుకోలేనంత బలహీనంగా ఎందుకు అవుతున్నారనేది ఆశ్చర్యంగా ఉంది చూసేవాళ్ళకు కూడా. ఏమిటిది? కొలికిపూడి చిన్ని 2 ఏళ్ళుగా కుట్టుకుంటా ఉంటే ఇసుక అంటాడు, పేకాట అంటాడు, మట్టి అంటాడు, దోపిడీ అంటాడు, బాహాటంగా అవినీతి గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రజా సమస్యల తగాదా లేదు, ప్రోటోకాల్ తగాదా లేదు. మొన్న వచ్చిన గుడిలో వాళ్ళిద్దరూ గొడవలు పడ్డానికి కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది కదా. వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంటే ఇద్దరు ఒకరినొకరు ఆహ్వానించుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు. ఇక్కడ ఇది కదిరిలో, ఇది అనంతపురంలో ఇంకో చోటు ఇంకోటి. ఎన్ని చెప్పచ్చు? ఇట్లా ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ ఉంది. మరి ఇన్ని పంచాయతీలు పెట్టుకొని మేము 29 ఎన్నికల నాటికి మళ్ళీ మేమంతా కలిసి ఉంటాము, గెలుస్తాము అంటున్నారు కదా. బీజేపీ వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. ఎందుకు ఆయన దేవుడిని రథోత్సవానికి వెళ్లకుండా అడ్డుకోవాల్సినంత అవసరం ఏముంది? చాలా సింపుల్ మ్యాటర్ కదా అది. ఏదో
కులికపూడి వర్సెస్ చిన్నీలాగా ఇసుక దోపిడీ, పేకాటలు, గంజాయి ఇదంతా ఉంటే అదొక లెక్క. ఇక్కడ ఏమిటి ప్రాబ్లం ఏంటి? దేవుడిని చూడడానికి ఆయన వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళొద్దని వీళ్ళు అడ్డుకున్నారు. మరి అంత గొప్ప వేడుక అన్నప్పుడు ఎవరైనా దర్శించుకోవాలనుకుంటారు భక్తులు, పరమ భక్తులు అయితే అది మిస్ అవ్వడం ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతారు. బయట నుంచి ఎంతో మంది పోతారు, వేలాది మంది పోతారు కదిరి నరసింహస్వామి రథోత్సవానికి. మరి లోకల్ పీపుల్, లోకల్ నాయకులు పోకుండా ఉంటే ఎట్లా? అదొకటి. సరే ఇదే ఒక పక్కన పెడితే మరి ఇప్పుడే ఇలా ఉంటే ఉన్న సిచ్యువేషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో ఢిల్లీకో అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి అప్పటికప్పుడే కట్ ఆఫ్ చేసేస్తారు అని అనుకోవచ్చా? రెండిట్లో ఏది పాసిబిలిటీస్ ఎక్కువ? విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళరు. నితీష్ కుమార్ పరిస్థితి వేరు, ఈయన పరిస్థితి వేరు. చంద్రబాబు గారిని ఉప ప్రధానిగానో ఇంకొకగానో తీసుకునే మూడ్లో వాళ్ళు లేరు. చంద్రబాబు గారు ఢిల్లీకి వెళితే లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఒక చర్చ వదిలేరు జనంలో. ఈ చర్చ ఏమిటంటే లోకేష్ ముఖ్యమంత్రి అయితే జనం రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఏమిటి? మామూలుగానే టీడీపీ వాళ్ళ లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక పని చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి ముందు జనంలో ఒక చర్చ వదులుతారు. ఈ చర్చ ఏమిటంటే ఏమిటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసుకోవడానికి. అందువల్ల టీడీపీ అనుకూల మీడియాలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు అనే మాట వినిపిస్తోంది. ఇంకోటి ఏమిటంటే చంద్రబాబు గారి సంఖ్యాబలం మీద ఆధారపడి ఉన్న మాట నిజమే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేసే అంత పరిస్థితుల్లో మోదీ గారు ఉన్నారని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఒక 15 ఏళ్ల గ్రాఫ్ తీసుకుని మనం జాగ్రత్తగా గమనిస్తే బీజేపీలో ఉన్న నెంబర్ 2 అమిత్ షా, మోదీ ఇలా నడుస్తూ ఉందే కానీ రాజకీయము పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు ఈయన దగ్గర తీసుకొని ఉప ప్రధాని చేయాలని ఆలోచన రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇంకా బీజేపీకే ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తారు? కాబట్టి ఢిల్లీకి వెళ్ళడము అనేది ఒక ఊరికే ఒక గ్యాసిప్ లాంటిది. ఆయన ఢిల్లీకి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద కంట్రోల్ పోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే 2 పవర్ పాయింట్లు రావడం వల్ల, లోకేష్ గారు అన్నీ మేనేజ్ చేస్తూ ఉండడం వల్ల చంద్రబాబు గారికి ఈ గొడవలన్నీ తీర్చే అంత ఎవరిని ఏమంటే ఏమి సమస్య అనే ప్రాబ్లం వచ్చేసింది ఆయనకి. కాబట్టి ముందు ఇంకా సమస్యలే. ఇంకోటి ఏమిటంటే వైసీపీ వాళ్ళని మీరేమంటారు? హిందూ వ్యతిరేకులు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారు, లడ్డూలు కొవ్వు కలిపారు, ఇవన్నీ తిడుతున్నారు కదా. మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే దేవుడి దగ్గరికి ఒక నాయకుడిని పోకుండా ఎందుకు అడ్డుకున్నారు? పోలీసులైనా ఎందుకు అడ్డుకున్నారు? పోలీసులు సమాధానం చెప్పాలి కదా, అయ్యా మేము ఈ కారణాల వల్ల విష్ణువర్ధన్ రెడ్డిని అడ్డుకున్నామని. మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే ₹1 కోటి పరకామణిలో అతను ఎవరో కొట్టేస్తే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? సంవత్సరం 2 ఏళ్ల కాలంగా ఎందుకు మీరు కనుక్కోలేదు? 24 బంగారు ఐటమ్స్ కొట్టేసినాడు ఆయన. వైసీపీ హయాంలో ₹75,000 డాలర్లు పోతేనే మీరు ఎంత హంగామా చేశారు? పోనీ వైసీపీ వాళ్ళు ఏం చేశారు? రికవరీ చేశారు అతని నుంచి. అంటే దేవుడు సొమ్ము తింటే చాలా తీవ్రంగా ఉంటుందని అతని ఆస్తిని రికవరీ చేశారు. మీరేం చేశారు? ₹1 కోటి పైగా అతను బంగారు, వెండి అన్నీ కొట్టేస్తూ ఉంటే సైలెంట్గా ఎక్కడ శబ్దం లేకుండా అతను ఏదో కేసు పెట్టి మళ్ళీ బెయిల్ ఇచ్చి ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇన్నిసార్లు పరకామణిలో దొంగతనం చేసిన వాడిని మీరు వదిలేసి ఒక్కసారి డాలర్లు దొంగతనం చేసిన వాడి మీద ఇప్పటికీ సిట్ వేశారు కదా. మరి ఇది కదా సిట్ వేయాల్సింది. ఎప్పుడు 25 జనవరిలో జరిగింది ఇది. ఇప్పుడు 26 మార్చి ఇది. అంటే ఎన్నాళ్ళు అయింది? 15 నెలలు అయింది. అట్లా హిందూ ధర్మాన్ని మీరు పరిరక్షిస్తున్నామని చెప్పే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపడం లేదు. ఆయన అనాలి కదా ఇప్పుడు, ఏమండి బీజేపీ నాయకుడిని రథోత్సవానికి పోకుండా ఉండడం ఇదేమి ధర్మం? ఇది దేవుడిని చూసుకోవడానికి అందరికీ హక్కు ఉంది కదా అని అనాలి కదా. దేవుడి దగ్గర ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? కులికపూడి వర్సెస్ చిన్ని గొడవ జరిగినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా. నేను అనేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందని నేను అన్నాను, కానీ సనాతన ధర్మ అనే దాన్ని ఆయన తీసుకున్నాడు కదా, భుజాన్ని మూస్తున్నాడు. మరి దేవుని ఎదుట ఇలా జరగడం ఏం పద్ధతి అని ఒక మాట అనాలి కదా, చంద్రబాబు నాయుడు గారి కన్నా చెప్పాలి కదా. కాబట్టి ఏదో కన్ఫ్యూజన్ రాజకీయం నడుస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి పార్టీలో పట్టు ఉంది, ఎవరికి పట్టు లేదో కూడా తెలియనట్టు గందరగోళం ఉంది దాంట్లో. అంటే ఎవరికి వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తాడులే చంద్రబాబు నాయుడు గారు అనే మూడ్లో ఉండాలి తెలుగుదేశం వాళ్ళు. అనుకున్నట్టుగానే ఈయన కూడా ఎవరి మీద చర్య తీసుకోవడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.